మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ నమోదైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండటంతో సృజన్ కోర్టుకెక్కారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్ వేశారు. 2011లో సోధా కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైందని సూదిని సృజన్ రెడ్డి తెలిపారు. సోధా కన్స్ట్రక్షన్ ఎండీగా దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్ను కూడా కాదన్నారు సృజన్ రెడ్డి. సోధా కన్స్ట్రక్షన్స్ తో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని కంప్లైంట్ చేశారు. అమృత్ 2లో ప్యాకేజ్ 1 కాంట్రాక్ట్ ని ఏఎంఆర్ సోధా ఐహెచ్పి జాయింట్ వెంచర్ దక్కించుకున్నట్లు చెప్పారు. జాయింట్ వెంచర్ లో కేటీఆర్ చెబుతున్న శోధకు 80% కాకుండా 29% వాటానే ఉందన్నారు. అమృత్ పనులకు ఈ టెండర్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు వేసినట్లు తెలిపారు. పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగినా కావాలనే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు సృజన్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాంపల్లి స్పెషల్ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పైన వ్యాపారవేత్త సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సో ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా ఆ శోధా కన్స్ట్రక్షన్స్ సంబంధించి, అసలు శోధా కన్స్ట్రక్షన్స్కి తనకి ఎలాంటి సంబంధం లేదు. శోధా కన్స్ట్రక్షన్స్ అనేది 2011లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి కూడా దానికి కావచ్చు, దాంట్లో షేర్ల విషయం కావచ్చు, లేకపోతే ఇతరేతర విషయాల్లో తనకి ఎలాంటి లింక్ లేనప్పటికీ కూడా కేటీఆర్ ఇటీవల ప్రెస్ మీట్లలో మాట్లాడడం కావచ్చు, బహిరంగంగా మాట్లాడుతూ కూడా ఇటు సృజన్ రెడ్డికి శోధా కన్స్ట్రక్షన్స్ సంబంధించి ఏదో లింక్స్ ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కామెంట్ చేస్తున్నారు అనేది కూడా ఈరోజు క్రిమినల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశాడో వ్యాపారవేత్త సృజన్ రెడ్డి, అందులో చాలా క్లియర్గా పేర్కొనడంతో పాటు ముఖ్యంగా ఈ అమృత్ 2కు సంబంధించి ప్యాకేజ్ 1లో ఏఎంఆర్ శోధా, దాంతోపాటు ఐహెచ్పికి సంబంధించి జాయింట్ వెంచర్ని దక్కించుకున్నారు. అయితే ఈ అమృత్ సంబంధించిన టెండర్ల ప్రక్రియ కావచ్చు, ఇదంతా కూడా ఈ పోర్టల్ ద్వారా జరుగుతుంది. సో ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంటైర్ టెండర్ల వ్యవహారానికి సంబంధించి ఏది కావాలన్నా కూడా ఈ పోర్టల్లో లభిస్తుంది. సో ఒక మంత్రిగా గతంలో కేటీఆర్ పనిచేశాడు. ఒక టెండర్ దక్కించుకోవాలి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కేటీఆర్కి తెలిసి ఉంటాయి. కానీ తెలిసినా కూడా ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆ కేటీఆర్ సంబంధించి గతంలో కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చినాక కూడా కేటీఆర్ తీరు మార్చుకోకుండా ఇదే మాదిరిగా నిరాధారమైన ఆరోపణలు నోటికొచ్చినట్లు మాట్లాడడము, దానివల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుంది అనేది కూడా పిటిషన్లో, ఈరోజు క్రిమినల్ పిటిషన్లో వ్యాపారవేత్త సృజన్ రెడ్డి చాలా క్లియర్గా పేర్కొన్నారు. అయితే కేటీఆర్ ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఇటు శోధా కన్స్ట్రక్షన్స్ సంబంధించి సృజన్ రెడ్డి అందులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు అనే కామెంట్స్ కూడా కొంతవరకు చేసినట్లు తెరపైకి వస్తున్న క్రమంలో అసలు శోధా కన్స్ట్రక్షన్స్ సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో పాటు ఈ అమృత్ 2 ప్యాకేజ్ 1 సంబంధించి ఏదైతే ఈ జాయింట్ వెంచర్ దక్కించుకున్నారో ఇటు ఏఎంఆర్ శోధా, దాంతోపాటు ఐహెచ్పికి సంబంధించిన సంస్థలు ఈ జాయింట్ వెంచర్లో కూడా ఇటు శోధా కన్స్ట్రక్షన్స్కే మెజారిటీగా 80% వాటా ఉంది అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ జాయింట్ వెంచర్ సంబంధించి 3 కలిసి జాయింట్ వెంచర్ దక్కించుకున్నాయి కాబట్టి ఇందులో కేవలం 29% మాత్రమే శోధాకి వాటా ఉంది అనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలు చేశారో అందులో వ్యాపారవేత్త సృజన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కేటీఆర్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనీసము ఒక మంత్రిగా పనిచేశాడు, ఒక ఆధారం లేకుండా మాట్లాడొద్దు అనే కొంతవరకు కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అటు తన వ్యక్తిగత లైఫ్కి భంగం కలిగించడంతో పాటు తను ఒక వ్యాపారవేత్త కాబట్టి తన బిజినెస్ కావచ్చు, ఇతరేతర వాటికి కూడా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం వల్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లీగల్ నోటీసులు ఇచ్చినా కూడా అవి ఎక్కడ పట్టించుకోవట్లేడు, నోటుకొచ్చినట్టు ఆ విధంగానే మాట్లాడుతున్నారు, తీరు మార్చుకోవట్లేరు. కాబట్టి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాను అంటూ కూడా ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో వ్యాపారవేత్త సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇప్పటి వరకు పిటిషన్ దాఖలైంది. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి మండే రోజు ఈ పిటిషన్ సంబంధించిన హియరింగ్ కోర్టులో జరగనుంది. ఈ కోర్టులో ఈ పిటిషన్ పైన వాదోపవాదాలు జరిగిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ పూర్తయిపోయిన తర్వాత ఈ క్రిమినల్ పిటిషన్ వ్యాపారవేత్త సృజన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పైన దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ సంబంధించి కోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఇవ్వనుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అపర్ణ.